హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు ఏంజెల్. మిల్కీ తినవా? అందరికి ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ లో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చామన్నమాట బయట నుండి. జిమ్ కి వెళ్తున్నా కూడా, డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడా, న్యూ ఇయర్ రోజు బిర్యానీ తిందామని చెప్పేసి బిర్యానీ అయితే తీసుకొచ్చాను బయట నుండి. పిల్లలకైతే ఆల్రెడీ పెట్టేశాను. సో ఇప్పుడైతే మేమిద్దరం తినాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినేసేసి నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అయితే చేసుకుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోతుంది. రేపు మా పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లాలంట. చాలా చాలా చెప్తున్నారు. ఎక్కడ అంటే ఎక్కడికమ్మా? లూలు మాల్కి వెళ్ళాలంట. ఏం కావాలి అక్కడ? దేనికి? లూలు మాల్కి గేమ్స్ ఆడడానికి లూలు మాల్కి తీసుకెళ్లాలంట రేపైతే న్యూ ఇయర్ రోజు. అక్కడ వీడియో తీసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అసలు వీడియోసే పెట్టట్లేదు. సో ఈ వీడియో కూడా పెడతానో లేదో కూడా నాకు డౌట్. మిల్కీ, కేక్ కట్ చేద్దామా? టీవీ ఆపు. టీవీ ఇందాక ఆపమని చెప్పి చాక్ తీసుకురా తొందరగా. అవునా? తొందరగా తీసుకురా. మళ్ళీ అవుతుంది. ఆపరా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. Happy New Year, Daddy. మమ్మీకి Thank you. హ్యాపీ న్యూ ఇయర్. మిల్కీ, Thank you. Thank you. Happy New Year. నీకు చెప్పలే కదా? Happy New Year, Daddy. ఎవరికి? Daddy. హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. రాట్లే మా సబ్జెక్ట్స్. 1 second రా. 1 second. అంత మొత్తం ఏమంత అయిపోతుంది. 3, 2, 1, go. హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడ రాసేది వాడు? Happy New Year. Go ma. పైన పెట్టు. Happy New Year to all. Happy New Year. I am cake cutting. హ్యాపీ న్యూ ఇయర్. ఏ ఫ్లేవర్ ఇది? నేను ఉండొద్దా వీడియోలో? రా రా, నువ్వు ఉండాలా? ఇప్పుడు ఎక్కడన్నా ఏం వల్ల అరే మిల్కీ, ఇక్కడ కేక్ కట్ చేసేది అక్కడ నువ్వు ఫోన్ ఆన్ చేసుకోవడం ఏంటి చెప్పు? ఎలా కట్ చేస్తారా? నేను చేస్తాను. హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి అరే ఆపురా. ఏనా అద్దరిపోయిందా? సో అందరినీ ఉండేది, అందరం సెలబ్రేషన్ చేసుకునేది. సో సిస్టర్స్ వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరు లేరు అనమాట. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి రమ్మని చెప్పాను, రాలేదన్నమాట. రేపు అందరం మాల్కి వెళ్తున్నాం, అక్కడ కలుస్తాం అనమాట. ఓకే ఓకే, కేక్ కట్ చేద్దాం. ఫీల్ అవుతాడు అమ్మ వెళ్ళి ప్రేమలు, మామూలు ప్రేమలు చూడలేకపోతున్నాం. దా కేక్ కట్ చేద్దాం. అక్కడ కెమెరా స్టాండ్ కి పెట్టి తీసే వాళ్ళు ఎవరు లేదని చెప్పి స్టాండ్ లో పెట్టి కేక్ నాట్ సీయింగ్ అంట. ఓకే. పట్టుకో. ఇంకో తీసుకొచ్చి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎవరికి పెట్టాలి ఫస్ట్? పెట్టింది. ఆహా, నువ్వు చెర్రీకి పెట్టినాను. చెర్రీ తిరుగు. నువ్వు ఫస్ట్, నీ ఎట్లోకి వచ్చింది నేను. అరే నాకేం ప్రేమ లేదురా, నువ్వే పెట్టించావు మీ డాడీకి. ప్రేమ లేదు.
ఉన్నాను. ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సో ఇప్పుడైతే మేమైతే అందరం అయితే రెడీ అయిపోయాం అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే అందరూ షూ వేసుకుంటున్నారు. సో స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఫోరం మాల్కి వెళ్దాము. లూలు మాల్ ఏముందిరా, ఫోరం మాల్కి వెళ్దాము. ఎప్పుడు చూసినావు? సో నేనైతే ఫోరం మాల్ అంటే నెక్సెస్ మాల్కి వెళ్ళాలని అంటున్నాను. మా పిల్లలు అయితే లూలు మాల్ అంటున్నారు. ఫ్రెండ్స్, రెండింటికి వెళ్దాం పాప. సో అది ఫ్రెండ్స్, నేను కూడా షూ వేసుకుంటాను, స్టార్ట్ అవుతాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నగా క్లిప్ యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతున్నాం. అది వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇక్కడ, ఎవరు ముందర ఎవరు వెనక అని చెప్పి కొట్టుకుంటున్నారు. మనం కార్లో ఇప్పుడు వెళ్తాం. మేబీ ఇప్పుడు న్యూ ఇయర్ కదా, రేపు ఫెస్టివల్ లోపల కార్లో వెళ్ళాలని బయటకి కోరుకుంటున్నాను. రానన్నారా? మనము ఫెస్టివల్ లోపల కార్ కొంటున్నాం కదా, ఆ ఫస్ట్ సీట్ నీకే ఇస్తా, ఓకేనా? డాడీ పక్కన సీట్ నీకే, వెనక మేమిద్దరం, ఓకేనా? అంత సీన్ లేదు నీకు. నీకు ఫస్ట్ సీట్ రిజర్వేషన్ అయింది. ఇక్కడ ఏడుస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తా, ప్రస్తుతానికి కార్ లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఎక్కురా, ఆకలి అవుతుందా? సో వెళ్తున్నా ఫ్రెండ్స్. చిన్న కూర చెది ఒకసారి చూడ. మెల్కి ఇదిగో లూలు మాల్. లూలు మాల్ కి ఫ్రెండ్స్, మా దగ్గర తినడం కూడా అయిపోతుంది. మా సిస్టర్ వాళ్ళని పిలిచాం అనమాట, ఎంతవరకు రాలేదు. వాళ్ళు వచ్చే లోపల మా తినడం కూడా అయిపోయేది. వాళ్ళు వచ్చి తింటుంటారు, మనం వెళ్ళిపోదాం, ఓకేనా? ఏం తింటున్నావా? చూపి. బిర్యానీ. చెడు నువ్వు బిర్యానీ, డాడీ నువ్వు కూడా బిర్యానీ. చెర్రీ బాగుందా? కాల్సిందా? కాల్సిందా? మిల్కీ, నువ్వు తినవా చికెన్ లాలీపాప్? నువ్వు తినవా? మాతో తిను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు. మా తినడం కూడా అయిపోయింది. రండి తింది. ఏంది? సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మాల్కి అనమాట మేము వెళ్ళేది ఇప్పుడు, నెక్సెస్ మాల్. సో మా వాళ్ళు అయితే అక్కడి నుంచి నడిచి వస్తున్నారు, మేమైతే బైక్లో వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. మేము ఎంటర్ అయ్యే లోపల ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళు నడిచి వచ్చినా కూడా త్వరగా వచ్చేసారు. మేమైతే పార్కింగ్ దగ్గర లేట్ అయిపోయింది అనమాట రావడానికి. ఇంకా మా పిల్లలైతే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట. సో ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసుకోవడం అలవాటు కాబట్టి ఫోన్ ఎప్పుడు కెమెరా ఆన్ చేసి పెట్టుకుంటాం. సో వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇలా జూ అయితే పెట్టారనమాట. చూడండి, చాలా బాగుంది. కానీ లోపలికి ఎంట్రీ టికెట్ 300 అనమాట ఒక్క పర్సన్కి. సో కిడ్స్కైనా సరే పెద్దవాళ్ళకైనా సరే 300. అదే ఒక ఫ్లోర్ పైకి వెళ్ళి చూస్తే ఆ మొత్తం అక్కడ వ్యూ అంతా కనిపిస్తుంది. అనవసరంగా మనీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి పైకి వచ్చేసి అవునా ఇది చూసేసి గేమింగ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట, గేమ్స్ ఆడడానికి.
ఇంకా అక్కడికి వెళ్ళినా చేసేది ఏం లేదు, జస్ట్ చూడడం తప్ప, అదేంటో పైనుంచి చూస్తే సరిపోద్ది కదా. అందుకే మేము పైనుంచి అయితే చూసామన్నమాట, లోపలికి ఎంట్రీ అవ్వలేదు. గేమ్స్ ఆడడానికైతే ఇక్కడ వచ్చేసాం ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట, ఎప్పుడెప్పుడు గేమ్స్ ఆడుకుందాం అన్నట్టు. ఇంకా గేమ్స్ ఆడాలంటే ఫస్ట్ కార్డు ఉండాలి కదా, ఇప్పటివరకు అయితే మాకు కార్డు లేదనమాట ఇక్కడ. సో కార్డు తీసుకుంటున్నాము, అక్కడ చూస్తున్నాం అనమాట కార్డు అంటే ఆఫర్స్ ఏమున్నాయి అని చెప్పి. ఫైనల్గా అయితే ఒకటి డిసైడ్ చేసాం, 2000 రూపీస్ది కార్డు తీసుకున్నాం. అంటే 2500 బోనస్ వస్తుంది అనమాట. సో మనం 2500 వరకు యూజ్ చేసుకోవచ్చు అక్కడ గేమ్స్. తర్వాత అయిపోతే రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. అట్లాగా ఆ కార్డ్ అయితే తీసుకొని సో ఇక్కడైతే పిల్లలు ఆడుతున్నారు. సో దీంట్లోకి 3 మెంబర్స్కి టికెట్ తీసుకున్నాం. కాకపోతే మా స్వీటీకి అయితే లేదంట, అలో లేదంట, 8 years లోపలే అంట. తర్వాత దీనికి అలో లేదంట ఎంట్రీ. పిల్లలిద్దరు వెళ్ళారనమాట, ఇంకా ఆడుతూ ఉన్నారు. లోపలైతే చాలా గేమ్స్ ఉన్నాయి. 1/2 hour టైం ఇచ్చారు. 1/2 hour అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు. ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి మేము వేరే గేమ్స్ ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా 1/2 hour టైం ఉంది కదా, తర్వాత 1/2 hour తర్వాత వద్దాం. పక్కనే క్యాండీ గేమ్ ఉంటే అక్కడ ఆడుతున్నాను అనమాట నేను. సో ఫస్ట్ టైం అయితే చాక్లెట్స్ బాగానే పడ్డాయి ఫ్రెండ్స్. సో ఒక 6 చాక్లెట్స్ దాకా పడ్డట్టున్నాయి. ఇంకా చాక్లెట్స్ అన్నీ తీసుకొని, ఇంకా అంటే 3 ఛాన్సెస్ ఇస్తారనమాట. ఆ 3 ఛాన్సెస్లో మనం ఆ చాక్లెట్స్ని తీసుకొని ఏవైతే అక్కడ ఇచ్చారో ఆ ప్లేస్లో వేస్తే సో మనకు పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం బాగా పడ్డాయి కదా అని చెప్పి సెకండ్ టైం కూడా ఇంకా చాక్లెట్స్ తీసేసుకొని వస్తూ మళ్ళీ చాక్లెట్స్ దగ్గరగా పడేటట్టున్నాయని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళామన్నమాట. సెకండ్ టైం కాకపోతే ఫస్ట్ అన్ని పడినంత పడలేదు, సెకండ్ టైం 4 చాక్లెట్స్ ఏం పడ్డాయి. చూడండి ఇప్పుడు ఈ చాక్లెట్స్ని తీసుకొని వచ్చేస్తూ మళ్ళీ బ్యాక్ వెళ్ళాం. చూడండి ఒకసారి గమనించండి, ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాం. సో మనం పెట్టిన ప్రైస్ 89 రూపీస్, ఇక్కడ వచ్చిన చాక్లెట్స్ ఎన్ని అని చెప్పేసి కౌంట్ చేసుకుంటున్నాం. మళ్ళీ చూడండి వచ్చేస్తూ మళ్ళీ దగ్గరగా ఉన్న చాక్లెట్స్ తీసి నెక్స్ట్ టైం బాగా పడతాయని చెప్పేసి మళ్ళీ కార్డ్ గీకామన్నమాట. ఇంకా కాకపోతే అప్పుడు 3 or 4 చాక్లెట్స్ సంథింగ్ పడ్డట్టున్నాయి. మాకు ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. నేను 178 రూపీస్ పెడితే 70 రూపీస్ చాక్లెట్స్ వచ్చినాయని చెప్పుకొని నవ్వుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా మా గేమ్స్ కూడా అయిపోయి, మా పాప వాళ్ళు మాత్రం బయటకు రావట్లేదు. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చే లోపల చాలా టైం పట్టేటట్టుందని చెప్పేసి ఇక్కడ స్వీటీని అయితే ఈ గేమ్ ఆడిద్దామని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మా బాబు చూడండి లోపల ఆడుతున్నాడు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట, మామూలుగా కాదు. సో అక్కడ వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు మా వాడు. కెమెరా కనపడగానే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేస్తాడు అనమాట. ఇక్కడైతే స్వీటీ అయితే ఇది ఎక్కేసింది. సో ఇక్కడ స్వీటీది టైం పట్టేద్దని చెప్పేసి నేను మా సిస్టర్ వేరే గేమ్ దగ్గరికి వెళ్ళాము. ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. సో దీని పేరు ఏమంటారో కూడా తెలియదు, మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఫుల్ అంటే ఫుల్ భయం వేసింది, గట్టిగా పట్టుకుండా నేను హ్యాండ్స్ అయితే అసలుకి. సో మొత్తం ఆ రోజంతా అలసిపోయాము. కొన్ని గేమ్స్ కూడా ఆడామన్నమాట, అవన్నీ క్యాప్చర్ చేయలేదు. మా బాబు ఒక పని చేశాడనమాట. సో ఒక టెడ్డీ గేమ్ ఒకటి ఆడామన్నమాట. సో ఆడి కార్డు జోబులో పెట్టుకున్నాను. ఆడేం చేసినాడు, నేను ఆడుతా అని చెప్పేసి నాకు తెలియక నా కార్డు తీసుకొని సో 3 times ఏం స్వైప్ చేసేసాడు. ఆ కార్డు వాడు స్వైప్ చేసింది కూడా నాకు తెలియదు. అక్కడ టెడ్డీ గేమ్ ఏదైతే ఉందో అది ఆ గేమ్లో అది కదులుతుంది, ఎందుకు కదులుతుందో అని తీరా చూస్తే 3 times వాడు స్వైప్ చేసేసాడు మాకు తెలియకుండా. సో అటువంటి తింగర్ పనులు చేస్తుంటారు అనమాట మా వాళ్ళు. చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే వీళ్ళు వస్తున్నారు చూడండి, ఎక్స్కలేటర్ నుంచి దిగుతున్నారు.
అలసిపోయారా చెర్రీ అలసిపోయావా మెలికేనేమో లెగ్స్ పెయినా లెగ్స్ పెయిన్ అంట లెగ్స్ పెయిన్ అంట అవునా మెలికే నీకో లెగ్స్ పెయినా చూసారు కదా ఫ్రెండ్స్, మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందనమాట సింపుల్గా. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొంచెం నాకు సపోర్ట్ వస్తుంది కాబట్టి మంచి వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.